హాయ్ అండి. చుక్కకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. చుక్కకూర పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు కందిపప్పు తీసుకోవాలి. అలాగే ఒక కట్ట చుక్కకూర తీసుకోవాలి, సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం, టేస్ట్ సరిపడిన సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న పప్పుని 3 కప్పుల వాటర్ పోసుకొని, ఒక కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ పోసుకొని సన్నగా కట్ చేసిన చుక్కకూర వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అలాగే రుచికి సరిపోయిన సాల్ట్, కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4 లేక 5 ఎల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. ఇవి ఫ్రై. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికింది. ఈ పప్పుని కొంచెం స్మాష్ చేసుకోవాలి మెత్తగా అయ్యేటట్టు. తాలింపు ఫ్రై అయ్యాక పప్పు పోసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ పోసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతేనండి, చుక్కకూర పప్పు రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.